कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। वसुदेवसुदं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीः भोक्ता दुग्धं गीतामृतं महत्तु अद्वैतामृतवर्षिणी भगवद्गीते भवद्वेषिणी సర్వశాస్త్రమయీ గీత సమస్త శాస్త్రముల సారభూతమై ఉన్నటువంటిది భగవద్గీత. మధ్యే మహాభారతే, భారతం యొక్క మధ్యలో ఉన్నటువంటి నవనీతం అలా వెలువడ్డటువంటిది. అద్వైతామృతము ఉపనిషత్తుల సారము, సర్వ మానవాళిని ఉద్ధారకం చేయగలిగేటువంటి జ్ఞాన గంగ, పరమాత్మ ముఖ కమలము నుంచి వెలువడుతున్నటువంటి జ్ఞాన గంగ, గీతా గంగ అధ్యయనం చేస్తూ ఉన్నటువంటిది. దానికి విశేషమైనటువంటి యొక్క వ్యాఖ్యానం స్వాముల వాళ్ళందరూ కూడా రచించారు. ఎంతోమంది భగవద్గీతకు భాష్యాలు రాశారు. శంకర రామానుజ మధ్వాచార్య నింబారకు అనేక మంది భగవద్గీతకు భాష్యాలు రాసి మా జీవితాలు ధన్యమయ్యాయి అని చెప్పని అందరూ కూడా మరి ఆనందించినటువంటి విధానము. ఎవరెవరు ఎంతెంత అర్థం దాంట్లో గోచరిస్తుందో ఆ ప్రకారంగా అందరూ కూడా వారి శక్తి కొలది మరి జ్ఞాన సముద్రము నుంచి వారు తోడారు. ఒక ప్రబంధ కావ్యములుగా ఏర్పడ్డటువంటివి, అపారమై ఉన్నటువంటి జ్ఞానములతో నిండి ఉన్నటువంటి ఒక జ్ఞాన భాండాగారములు భగవద్గీత శ్లోకాలు. వాటిని మనం మన తరహాలో మనకు అర్థమయ్యే రీతిలో స్వామివారు చెప్తున్నటువంటి సందేశాన్ని మన జీవితానికి ఏ మేరకు ఉపకరిస్తుందో అనే విషయం మీద ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అర్థాన్ని మనం అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి 46వ శ్లోకముగా ఉన్నటువంటి దాన్ని యావాన్ అర్ధ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ అర్ధ ఉదపానే, యావాన్ ఎంతవరకు, అర్ధ ఉదపానే అనగా కొంచెముగా ఉన్నటువంటి జలముతోనే మన కార్యాలు నిర్వర్తింపజేసుకునే అవకాశం ఉంటుంది. సర్వత సంప్లుత ఉదకే, సర్వత సంప్లుత అంతటా నిండి ఉన్నటువంటి ఉదకే జలము. దీని విషయం మనం నిన్నటి రోజున కొందరు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంచెం మనం గమనించాల్సినటువంటి యొక్క అంశము తావాను సర్వేషు వేదేషు. ఈ ప్రకారముగా కాలం అంతా కూడా వాటికై హెచ్చించినటువంటి విధానాన్ని గురించి పరమాత్మ ఇక్కడ కొంత నిరసన చేస్తూ ఉన్నటువంటి అంశము. ఈ వేదములను అధ్యయనం చేయటమే ప్రధానముగా పెట్టుకున్నటువంటి వారై ఆ ప్రకారంగా పఠనం చేయటం వారికి మాత్రమే చాలామంది చేస్తున్నటువంటిది. బ్రాహ్మణస్య విజానతః, బ్రాహ్మణస్య అనే పదానికి నిర్వచనం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అని శంకరాచార్యుల వారే చెప్పారు. జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః వేదః పాఠేన విప్రశ్య బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ.
కాబట్టి ప్రకారంగా జన్మతః ప్రతి ఒక్కరికి కూడా ప్రాప్తించేటువంటి అంశము జన్మనా జాయితే శూద్ర అనేటువంటిది. జన్మతః వచ్చినటువంటిది శూద్రత్వము. అయితే లోక వ్యవహారంలో ఉన్నటువంటి విధానాలు వేరు. మేము బ్రాహ్మణ కుటుంబంలో జనించాం కాబట్టి బ్రాహ్మణులము, వైశ్య కుటుంబంలో పుట్టాం కాబట్టి వైశ్యులము, క్షత్రియ కుటుంబంలో జనించాం కాబట్టి క్షత్రియులము అని ప్రకారంగా లోక వ్యవహార నిమిత్తముగా వాడుకుంటూ ఉన్నారు. అది సామాజిక సంబంధమై ఉన్నటువంటి అంశము. ఎందుకంటే ఎవరికి ఉండేటువంటి నిర్మాణాత్మకమై ఉన్న పనులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేయాలి. లోకంలో నిర్దిష్టమై ఉన్నటువంటి పనులు వాళ్ళ ద్వారా జరగాల్సి ఉన్నది. మన శరీరంలో ఎట్లయితే భాగాలు ఉన్నటువంటివి వాటి వల్ల ఆ పనులే జరుగుతాయి. చేతుల వల్ల చేతుల పనులు, నోటి వల్ల నోటి పని, కన్ను వల్ల కన్ను పని, చెవి వల్ల చెవి పని. దేనికి దాన్ని చేస్తేనే మన వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. అన్ని పనులు ఒకటే చేయలేదు. దేని పాటికి అది తమ వర్క్ చేసినప్పుడే మన వ్యవహారం సక్రమంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అట్లా సమాజంలో కూడా మానవ సముదాయాన్ని ఎవరికి ఉండేటువంటి పనులు వాళ్ళు చేయాలని చెప్పి నియామకం పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకునే విధానాల నుంచి ఆయా పేర్లు అనేటువంటివి ఏర్పడ్డాయి. కనుక ఎవరి పని వాళ్ళు చేయాలి తప్ప మరొకరి పని చేసే అవకాశాలు కావు. ఎందుకంటే వాటిల్లో వాళ్లకు ఒక నైపుణ్యత వస్తుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఆ వృత్తులలో అలవాటై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పనులు చేయటంలో వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు. అందువల్ల ఆ పనులను బట్టి, వృత్తులను బట్టి లోకంలో ఆ పేర్లు అనేటువంటి ఏర్పడ్డాయి. ఏ పని చేసే వాళ్ళకి ఒక ఆ వృత్తికి సంబంధించినటువంటి ఒక పని. కుమ్మరి అనే పదం వాడామనుకోండి, వాడు చేసే పని ఏమిటాయంటే మట్టిని బాగా పిసికి అనేకమైనటువంటి యొక్క పాత్రలుగా తయారు చేసే విధానం వాని పని. వానికి చిన్నప్పటి నుంచే ఆ ప్రకారంగా చేసేటువంటిది అలవాటు అయిపోయింది కాబట్టి చాలా అవలీలగా ఏదైనా కానీ ఆకారాలను ఎట్లాగా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు. మనస్సులో ఏ ఆకారం గురించి ఉంటుందో ఆ చేతులు ఆ ప్రకారంగానే మనిషి ఆకారాన్ని మన ముందు పెట్టేస్తాడు. అనేక రకాలైనటువంటివి. మన ఆశ్చర్యపోవాల్సింది ఎట్లా వచ్చిందబ్బా అని. ఒకవేళ మనం ఏమన్నా మట్టి ముద్ద పెట్టి ఆ ప్రకారంగా చేద్దాము అని చెప్పినా మన వల్ల కాదు, మనం సాధ్యపడదు. ఇది వాడికి మాత్రమే కుదిరే వ్యవహారం అన్నమాట. ఈ ప్రకారంగా ఎవరి పనులు వాళ్ళు దాంట్లో నైపుణ్యత పొంది ఉంటారు. ఇప్పుడు మంగళవారం ఉన్నాడు కనుక వారి నైపుణ్యత వేరు. ఆ విధంగా బ్లేడు తీసుకొని సేవ్ చేస్తూ ఉంటే ఎట్లాగా చల్లగా మెల్లగా అయిపోతుంది. అది మనం కనుక చేయబెట్టామనుకో తెగి పడతాయి కండరాలు. మన వల్ల కాదు, అది వాడే ఆ పని చేయాలి. కనుక లోకంలో ఎవడి పని వాడు చేయాలనేది ఒక రూల్ ఉన్నది. నేను చేస్తా ఆ పనులు, నేను చేస్తాను, ఏం చేస్తాను, నీవు చేసే పనులు నువ్వు చేయాలి తప్ప ఆ పనులు నువ్వు చేయలేవు. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, కాలువలు మొత్తం బయటికి లాగి, ఆ డ్రైనేజీ మొత్తం బయటికి లాగి, ఊళ్ళో ఉన్న చెత్త అంతా ఊడ్చేసి లారీలకు ఎక్కించి అంత గబ్బు కట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాల్సిందే. దాంట్లో వాళ్ళకి నైపుణ్యత ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఎవరు చేసే పని వాళ్ళు చేసినప్పుడే సమాజంలో అంతా కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఒక సాకలి వాడికి 2 జీవులు ఉన్నాయి, వాటిని పోషిస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక రోజున మరి ఈ గాడిదకి మాత్రం మంచి ఆహారం పెట్టాడు, ఆ శునకాన్ని మాత్రం పోస్తూ పెట్టాడు. ఈ విధంగా దాన్ని మండింది ఆ శునకానికి. ఎవరో గాడిదకి పెట్టాడు. ఎందుకంటే ఆ గాడిద అనేది వాడు చేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం మూటలన్నీ మోసుకుపోతుంది. అది ఆ సాకరంగాడికి మోసుకుపోయి అవన్నీ ఉతికి ఆరేసిన తర్వాత మళ్ళీ మూటలు కట్టి నడుము మీద వేస్తే అది మోసుకొచ్చి అందరికి పంపిణీ చేస్తూ ఉంటాయి. ఇంకోటి దాని మీద మక్కువ ఎక్కువ వాడికి.
దానికి మాత్రం బ్రహ్మాండంగా ఆ పూట ఆహారం పెట్టాడు. ఉన్న శునకానికి మాత్రం పొస్తు పెట్టాడు. దానికి మండింది, పడుకుంది ఆ పని. రాత్రికి దొంగలు వచ్చారు. మెల్లగా ఇంటికి అన్నం వేయటం ఆరంభం చేశారు. చూసింది గాడిద. ఏమిటే, ఆయన ఉప్పు తింటూ నువ్వు ఆయనకే ద్రోహం తలపెట్టావా? దొంగలు వచ్చి కన్నం వేస్తూ ఉండగా నువ్వు అరవాలి కదా, నీ బాధ్యత కదా, నువ్వు గమ్మున ఉన్నావే అని చెప్పేసి అన్నది శునకం. ఇవే నీకు షడ్రు సోపేతంగా ఆహారం పెట్టావు, తిన్నావు కదా, నువ్వు అరువు, నాకేం అవసరం, నాకేమైనా పెట్టాడా, నేను పోస్తు పెట్టాడు అని శునకం భీష్మించుకున్నది. అప్పుడేక మరి ఆపద్ధర్మం కనుక ఆ దొంగలు కన్నం వేస్తున్న విధానం చూసి యజమానికి మేలు చేయాలనే ఉద్దేశంతో గాడిద గట్టిగా అరిసింది. గాడిద అరిస్తే దొంగలు పడ్డట్లుగా ఏమన్నా వస్తున్న తలుపులు ఎవరికైనా? ఏదైనా కుక్కలు అరిస్తే కుక్కలు అరుస్తూ ఉన్నాయి, దొంగలు పడ్డారేమో, దొంగలు వచ్చారేమో అని సందేహం కలిగే అవకాశం ఎవరికైనా ఉంటుంది సాధారణంగా లోకంలో. ఎవరైనా చూడండి, కుక్కలు అరుస్తున్నాయంటే ఎక్కడో అదే జరిగింది అనేది అనుకుంటారు సాధారణంగా. గాడిదలు వేస్తే అట్లా అనుకోరు. అయినా యజమాని సొత్తును కాపాడాలనే భావనతో గాడిద గట్టిగా 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 అది అరవడం మొదలుపెట్టింది. దాంతో యజమానికి నిద్ర భంగమై దుడ్డు కర్ర పట్టుకొచ్చి బాగా బాధాడాపాను. గాడిదని తెగ బాధాడాపాను. నువ్వు అరుస్తావు, నా నిద్ర భంగం అయింది, మళ్ళీ పొద్దున సాకిరాను పోవాలి, నాకు ఎంతో అవస్థ అయిపోతుంది, అరుస్తావా అని చెప్పని గాడిదను బాగా కొట్టాడాపాను. కొట్టి కర్ర పక్కన మారేసి పోయి పడుకున్నాడు. అప్పుడు చెప్పింది శునకం చేసేవాడు శునకం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, నువ్వు నా పని నువ్వు చేసావు కాబట్టి నీ దెబ్బలు పడ్డాయి అని చెప్పి అన్నాడు. ఈ ప్రకారంగా లోకం అనేటువంటిది ఒక నియంత్రణ అనేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. అందువల్ల ఎవడి పని వాళ్ళు చేసినప్పుడే అది పనులు కూడా మరి మంచిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు తక్కువ అనే అంచనా వేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే పని నీవు గొప్పది, వాడు చేసే పని వాడు అది గొప్పది. నువ్వు చేస్తావు ఆ పని, పోయి మురుగు కాలంలో తవ్వి డ్రైనేజీ కాలంలో మొత్తం లాగి బయటికి పోసే నువ్వు పని చేస్తావు, ఆ పని నువ్వు చేయలేవు కనుక వాడు చేస్తున్నాడు, వాడు గొప్పవాడు, నీకంటూ గొప్పవాడు వాడు. ఇప్పుడు ఆ పని చేయకపోతే అందరూ కూడా చాలా అవసరం పడాలి. 2 నెలల కాలం పాటు ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా సమ్మె చేశారో అని చెప్పానంటే మనం బయటకు వచ్చే అవకాశాలు ఉండవే. రోడ్లు మొత్తం చెత్త, ఎక్కడ పడ్డ చెత్త, మురుగు కాలంలో మొత్తం మునిగిపోతాయి, డ్రైనేజీ కాలు పైకి వచ్చేస్తాయి. దుర్భరం, బతకడానికి దుర్భరం సిటీల్లో అయితే. అలాంటిది కూడా వాడు ఎంతో మనసు పెట్టి శుద్ధంగా చేస్తున్నాడు అంటే అని తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా భావించకూడదు. కాబట్టి వాడి పనుల్లో వాడు గొప్పవాడు, నీ పనిలో నువ్వు గొప్పవాడివి. ఇట్లా అందరినీ కూడా గౌరవించే విధానంగా ఉండాలి తప్ప నువ్వు తక్కువ ఎక్కువ అనేటువంటి యొక్క అవసరం లేదు. అందరూ పనిచేస్తేనే సొసైటీలో అందరూ కూడా మంచిగా జీవించే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పనులను బట్టి లోకంలో పదాలు వచ్చాయి. ఎవరెవరు ఏ కార్యం చేస్తూ ఉంటే ఆ కార్య సంబంధమైనటువంటి పనులు అనుసరించి పదములు ఏర్పడ్డాయి అనేటువంటి విషయం అది ఎవరైనా కావచ్చు కాక ఇవన్నీ సొసైటీలో వ్యవహారం కోసం వచ్చిన పదాలు. అయితే శాస్త్రకారులు చెప్పే అంశం ఏంటంటే జన్మనా జాయితే శూద్ర అని. ఇది కులం అనేటువంటి యొక్క అంశము కాదు, ఇది సర్వసాధారణముగా సార్వత్రికముగా ఉన్నటువంటి అంశం. ఇది సార్వత్రికముగా ఉన్నటువంటి యొక్క అంశం ఇది. ఎందుకంటే ఇది ఒక లాక్షణిక సంబంధమైనటువంటి అంశముతో ఏర్పడేటువంటి పదం ఇది. మన లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇది వాచ్యార్థములుగా తన వ్యవహారాన్ని బట్టి ఏర్పడేటువంటి పదాలు అవన్నీ కూడా. ఈ పదము లాక్షణికార్థముతో ఏర్పడేటువంటి లక్ష్యార్థం దాంట్లో ఉన్నది. లక్షణావృత్తిక విషయం లక్ష్యార్థం. అందువల్ల కర్మణ మరి జన్మనా జాయితే శూద్రహ అని చెప్పనేది ఏంటంటే వాళ్ళు ఏదో శూద్రులండి, హీనులండి, కులహీనులండి, గుణహీనులండి ఏం అనాల్సిన అవసరం లేదు. కాబట్టి గుణహీనులు అని చెప్పన్నప్పుడు గుణం గొప్ప వాళ్ళు ఉన్నారు, గుణం తక్కువ వాళ్ళు అన్ని వాటిల్లో ఉన్నారు. అంత మాత్రంతో మనం వాళ్ళని ఏమి తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు.
మనం చూసేటువంటి ఎంతోమంది మహాత్ములు కూడా మరి తక్కువ కులముగా భావించేటువంటి వాట్ల నుంచే వాళ్ళు ఎంతోమంది పుట్టి వచ్చారు. వారి నాడు పూజ్యులై లోక 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 ఆరాధ్యులై విరాజమానంగా ఉన్నటువంటి విధానం కనుక అది కేవలం సొసైటీకి సంబంధించిన అంశము. అంతవరకే వ్యక్తి భావించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించాలి. పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యత. పరస్పరం భావయంత. నమస్కారం, ప్రతి నమస్కారం అందరికీ పెట్టాలి. అందరినీ గౌరవించాలి. నువ్వు మున్సిపాలిటీ పని చేస్తున్నావరా, హీనుడివి, నువ్వు నమస్కారం పెట్టండిరా అని చెప్పనమాక. వాడికి నమస్కారం పెట్టు. ఎందుకంటే వాడు నీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. నీ గృహం ముందు చిమ్ముతూ ఉన్నాడు. నీ గృహం ముందున్న కాలవలు మొత్తం శుద్ధం చేస్తూ ఉన్నాడు. నమస్కారం ముందు వాడికి పెట్టు. తక్కువగా భావించుకోమాక. కనుక వాడు దేవుడై వచ్చి నిన్ను ఆరోగ్యంగా కాపాడటానికి వచ్చిన దేవుడు వాడు. కాబట్టి ఈ ప్రకారంగా సొసైటీలో ఉన్నటువంటి అంశాలని అవి ఆధ్యాత్మిక కోణంలో లాక్కు రాకూడదు. ఆధ్యాత్మిక కోణంలో ఉన్న అంశాలను అక్కడే మనం భావించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా శూద్ర అనేటువంటి పదం అది కేవలం ఒక వ్యక్తిగతమై ఉన్నటువంటిది కాదు, సర్వగతం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి అంశం అది. ఎందుకు ఆ పదాన్ని ఏర్పాటు చేశారు, ఎందుకు పెట్టారని చెప్పానంటే ఒక అంశాన్ని మనకు తెలియజేయటానికి ఆ పద ప్రయోగం మహాత్ములు చేశారు. ఆ పదాన్ని, పద సంబంధమై ఉన్న అర్థాన్ని గ్రహించుకోవాలి. ముఖ్యంగా శూద్ర అన్నప్పుడు షుక్ అనే ధాతువు అది. షుక్కు సుషవు అనే ధాతువు అన్నమాట. షుక్కు సుషవు అంటే ఏడవటం, సుషవు అంటే ఏడవటం, శూద్ర. అందువల్ల ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వాభావికముగా పొందినటువంటి అంశము. లోకంలో ప్రతి ఒక్కడు ఏడుస్తూనే వచ్చాడు. సరే, చిన్నతనం అండి, అక్కడ తెలియదు నాకు ఏడ్చే విధానము, పసితనము, వివేకం లేక, సరైన జ్ఞానం లేక తెలియని తనంతో ఏడ్చా అని చెప్పి అనుకోవచ్చు. పెరిగి పెద్దవాడి అయ్యావు, ఏం దుఃఖాలు ఏడగబోయాయి? లోపల ఏడవటమేక ఎప్పుడూ కూడా. ఏదో రకాలుగా మానవుడు లోపల బాధపడుతూనే ఉన్నాడు, వేదన పడుతూనే ఉన్నాడు. పైకి వ్యక్తం చేయగలిగే అవకాశాలు లేకుండా లోన బాధపడుతూ, లోన వేడుస్తూ, లోన దుఃఖపడుతూ ఉన్నటువంటి లోకంలో ఎంతోమంది ఉన్నారు. అది పైకి చెప్పుకోవటానికి నామోషి ఉంటుంది, గౌరవం భంగం అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా లోపల దుఃఖాలు దిగమింగుకుని పైకి మాత్రం అందరితో సంతోషంగా ఉన్నట్లుగా, ఎంతో హాయిగా ఉన్నట్లుగా, అది ఆ విధంగా మాట్లాడుకోవటం ఒక వ్యక్తిగత గౌరవం. కాబట్టి దుఃఖం లేకుండా పోయిందంటూ ఏమీ లేదు. అనుక్షణం అది వెంటాడుతూనే ఉన్నది. ఆ లక్షణాన్ని మహాత్ములు మనకి ఈ విధంగా బోధిస్తూ ఉన్నటువంటి విధానము. ఈ దుఃఖం నేను వెంటాడుతుందయ్యా అన్నారు. ఎందుకంటే నువ్వు ఆ విధమైనటువంటి ఒక భావన పొందావు కాబట్టి ఈ దుఃఖ ఛాయలు నిన్ను వెంటాడకుండా ఉండవు అన్నారు. జన్మనా జాయితే శూద్ర. జన్మ మొదలు మరణ పర్యంతం వరకు ఏదో రకంగా మానవుడు దుఃఖాలకు గురయ్యే పరిస్థితి ఉన్నది. దుఃఖానికి కారణం ఏంటని చెప్పానంటే గత జన్మలో చేసినటువంటి కర్మ. గత జన్మలో చేసినటువంటి కర్మయే ఈ రూపకంగా, ఈ దేహ రూపకంగా వచ్చింది. కాబట్టి కనుక ఈ దేహమే యాతన శరీరము. యమలోకానికి పోతే అక్కడ తన పాపాలను అనుభవించడానికి లేదా శరీరాన్ని ఇస్తారు అని చెప్పనే మాట. సరే, నరకానికి పోయిన తర్వాత అది ఇస్తారేమో, అక్కడ మన దాన్ని ధరించే విధానం ఉంటుందేమో. కానీ గత జన్మలో చేసినటువంటి యొక్క కర్మ అనుసరించి మనకి ఈ దేహం అనేటువంటి యాతన శరీరము ప్రాప్తించింది. కనుక దీంతో అనేక యాతనలు, యాతనా దేహం అంటే యాతనలు అంటే బాధలు, దుఃఖాలు. వీటితోనే మన జీవిత గమనమంతయు కూడా సాగిపోతూ ఉన్నది. ఎందుకంటే మనం శాశ్వతమై ఉన్నటువంటి ఆనందంలో ఉండాలని చెప్పనంటే మనం మరి బ్రహ్మముతో సంబంధం పెట్టుకోవాలి, ఆత్మతో అనుబంధం పెట్టుకోవాలి, ఆత్మతో కలిసి ఉండాలి. ఆత్మైక సిద్ధి అనేది కలిగి ఉండాలి. ఆత్మ యొక్క లక్షణం ఆనందం. మరి దాంతో ఉంటే తప్ప మనకు ఆనందం అనేది ప్రాప్తించే అవకాశం లేదు. కానీ ఈ దేహ సంబంధ భావంలోనే పూర్తిగా ఉండిపోవటం కారణంగా
ప్రతి ఒక్క వ్యక్తి ఏదో రూపంగా దుఃఖాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. శంకరాచార్యుల వారు జన్మ దుఃఖం, పుట్టుకతోనే వానికి వచ్చినటువంటి దుఃఖం. బాల్యంలో దుఃఖాలు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, చివరిలో వచ్చేటువంటి బాధలు. జర అంటే ముసలితనం. ఆ ముసలితనం అనేది అనగా వృద్ధాప్యం అనేది. ముసలితనం అంటే కొంచెం ఎబ్బెట్టు పదము, వృద్ధాప్యము అంటే అందరికీ కూడా చక్కగా అర్థమయ్యే అంశము. వృద్ధాప్య దశలో చాలా దుఃఖాలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి యొక్క ఆదరణ అనేది ఉండదు. గాత్రం సంకుచితం గతిరివిగలిత భ్రష్టాశదంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే బదిరత వక్త్రంచలాలాయతే హా కష్టం పురుషస్య జీర్ణ వయసః పుత్రోపి అమిత్రాయతే అని అంటాడు భర్తృహరి. పుత్రోపి అమిత్రాయతే నశుశ్రూష భార్య నశుశ్రూషతే పుత్రోపి అమిత్రాయతే. అందరూ దూరం అయిపోతారు, బిడ్డలను దూరం అయిపోతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అంటే ఇక వాళ్ళ సంసారాలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లకాయలు, వాళ్ళ చదువులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఉద్యోగ వ్యవహారాలు, వాటిలో మునిగిపోతారు. ఈ పెద్దవాళ్ళను చూసే అంత తీరుబాటు వాళ్ళకి ఉండదు. ఇంట్లో పెట్టుకుని చూసుకునేంత అవకాశాలు ఉండవు. ఒంటరి వారైపోతారు, దూరం అయిపోతారు సమాజానికి, ఎవరో కూడా దగ్గర చేరరు. అలాంటి పరిస్థితులు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ వ్యక్తి పొందాల్సినటువంటి యొక్క అంశాలు. ఎందుకని చెప్పనంటే ఆ సమయంలో మనం పోయామంటే ఏదో ఒకటి తగులుకుంటుంది, ఏదో ఒకటి మనల్ని వాళ్ళు బాధ్యత పెడతారు. మళ్ళీ మనం అది మోయటం కష్టము, వాళ్ళని చూస్తాం కష్టము. దూరంగా ఉంటే పోతుంది కదా, దగ్గరికి పోయాము అని చెప్పినట్టు ఏదో ఒక రకంగా మనల్ని అంటుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా వరకు దూరంగా పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ సమయంలో వచ్చే దుఃఖాలు జరా దుఃఖం అని శంకరాచార్యుల వారు. జన్మ దుఃఖము అనేటువంటిది బాల్యంలో ఉన్నటువంటి దుఃఖాలు అక్కడ పొందిన విధానం. ఇక మధ్యలో వచ్చింది ఏమిటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం. జన్మ దుఃఖం బాల్యంలో ముందుగా ఉన్న దుఃఖాలు, జరా దుఃఖం చివరి మా యొక్క వృద్ధాప్యంలో వచ్చేటువంటి దుఃఖాలైతే. జాయా దుఃఖం, జాయా అంటే భార్య, ఆమె ద్వారా వచ్చేటువంటి ఆరంభమయ్యేటువంటి సమస్యలు అని అన్నాడు శంకరాచార్యుల వారు. ఎందుకంటే మరి యుక్త వయసు వచ్చిన తర్వాత ఇక వివాహం అనే అంశం వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా సంసారం అనేటువంటి దాంట్లో దిగినప్పుడు అక్కడి నుంచి ఆరంభమవుతాయి అనేక బాధలు, దుఃఖములు, ఆర్థిక సమస్యలు, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు, వాళ్ళకి మళ్ళీ కట్నాలు, కానుకలు, వాళ్ళకు గట్టెక్కించాలి, నానా దుఃఖాలు పొందాలి, ఎక్కడెక్కడో ఏదో రకంగా ఆర్జనలు చేయాలి, పరుగులు తీయాలి, రూపాయి 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 కూడబెట్టాలి, తాను తినకుండగా వృధా చేయకుండగా లాక్కు రావాలి. ముందు భవిష్యత్తు యొక్క అంశాలను దృష్టి పెట్టుకొని ఈ ప్రకారంగా మరి సంసారం అనేటువంటి యొక్క అంశంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ కూడా మరి ఇంకెక్కడికి పోయే అవకాశాలు లేవు. బాస్ చేసి పారేశారు, పకడ్బందీగా బంధించి పారేశారు, అగ్నిసాక్షిగా ముడివేశారు, 3 మూడులు పడేశారు. ఇక వదిలిపెట్టి పోవడానికి అవకాశాలు లేకుండగా ఆ గ్రామస్తులందరినీ పిలిచారు, వేరే గ్రామాల వాళ్ళని పిలిచారు, ఎక్కడెక్కడ వాళ్ళని పిలిచారు. చూడండి వీళ్ళిద్దరూ కూడా ఒకటవుతున్నారు, మీరే దీనికి సాక్ష్యం. ఒకవేళ ఈ బడవేమన్నా పోయాడంటే పట్టుకు రావాల్సి ఉంటుంది, మీదే బాధ్యత ఇది అని అందరి సమక్షంలో ఆ విధంగా ఎందుకు చేయటం అంటే రేపు మళ్ళీ ఏదన్నా వాడు ప్లేట్ ఫిరాయిస్తాడేమో, మళ్ళీ ఇబ్బందులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో 10 మందిని పెట్టుకుంటారు ముందు. ఆ తర్వాత ఆరంభమయ్యేటువంటి సమస్యలు గురించి శంకరాచార్యుల వారు జాయా దుఃఖం అని ప్రకారంగా దుఃఖపూరితమై ఉన్నటువంటి, దుఃఖమయమై ఉన్నటువంటి జీవన విధానాన్ని ఆయన గారు చెప్పుకొస్తున్నటువంటి అంశము. చిన్నతనంలో, తెలియనితనంలో, పసితనంలో అందరిపై ఆధారపడి ఆ విధంగా ఉండటం వల్ల కలిగేటువంటి ఆ దుఃఖాలైతే, అలాగే వృద్ధాప్యంలో కూడా శరీరం అంతా ఉడికిపోయి
ఆడ ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఇసుక్కుని ఇక్కడ ఇసుక్కుని ఉండే విధానాలు. ఇక మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి కోపంలో మునిగిపోవటం కారణంగా అక్కడ వదలలేక, పట్టుకోలేక, ఎడవలేక నానా తంటాలు పడేటువంటి పరిస్థితులు. రెండోది రాగపాశాలు బాగా తగులుకొని ఉంటాయి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు పడలేక, సమస్యలు పడలేక దూరంగా పోదాంరా జీవుడా అని చెప్పి అనుకున్నా కానీ వాడు ఈ రాగపాశాలు మాత్రం పోనివ్వవు, లాగి కింద పడేస్తూ ఉంటాయి. ఆ విధంగా పెనవేసుకుపోయి ఉన్నటువంటి పాశములు చాలా గట్టిగా బలవత్తరముగా గొలుసుల కంటే, ఇనప గొలుసుల కంటే కూడా చాలా గట్టిగా ఉండేటువంటివి అన్నమాట. ఏమాత్రం కూడా సల్లు ఇడిసే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఏమైనా ఇసుగు పుట్టి ఏదన్నా ఆవేశం కలిగి ఏదన్నా బాధ కలిగి చీ అని చెప్పి అనుకునే ఉన్నవాడు ఏదైనా బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా కానీ మళ్ళా ఆవేశం తగ్గగానే మనసులో ఉన్న ఉద్వేగం తగ్గగానే మళ్ళా ఆ పాశములు వెనక్కి లాగే విధానంగా ఏదో అంటారు అయిపోతుంది. అంత మాత్రానికి ఇంత లెక్క రావాలా అని సర్దుబాటు చేసుకుంటాడు. మళ్ళా 2 రోజుల కల్లా ఇంటికి చేరుకుంటాడు. ఇది తప్పైపోయిందే మన్నించు అని చెప్పి క్షమాపణలు ఏడుకొని మళ్ళీ మామూలుగా వచ్చే విధానాలు ఉంటాయి. అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి యొక్క పాశాలు మాత్రం కావు. అంత బలవత్తరముగా ప్రకృతి ముడివేసింది. కొద్ది కాలం పాటు ఆ దేహము ఈ దేహము ఒక సఖ్యతాభావంగా నడిచింది అని చెప్పనంటే ఎమ్మటి రాగపాశాలతో సొట్టేసుకోవడం లాంటిది ఉంటుంది. కాబట్టి ఇట్లాగా శారీరక సంబంధముగా వచ్చేటువంటి బాధలు ఉద్దేశించి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం అని శంకరాచార్యుల వారు చెప్పిన మాట. ఆ ప్రకారముగా శరీర భావన ఉన్నంత వరకు చూసినట్లయితే ఆ దేహము ద్వారా అనేక దుఃఖాలే వచ్చే విధానం ఉంటుంది. కారణం ఏంటంటే గత జన్మలో చేసిన కర్మలు అనుసరించి ఈ దేహం వచ్చింది కాబట్టి మరి ఆ కర్మను అనుభవించాల్సింది అనుభోక్తవ్యం. పూర్వజన్మ కృతం పాపం దేహరూపేణ పీడితం. గత జన్మలలో చేసినటువంటి కర్మలు అనుసరించి దేహం అనేది ప్రాప్తించింది కాబట్టి ఆ దేహము ద్వారా సాధారణంగా వ్యక్తులకు అనేక బాధలు దుఃఖాలే వస్తాయి. మనం సుషుప్తి అవస్థలో ఉంటాం, ఏ యొక్క బాధ దుఃఖం ఉండదు అక్కడ. కారణం ఏంటంటే మనకి ఈ స్థూల దేహం అనగా పార్థివ దేహ సంబంధమై ఉన్నటువంటి మనకు అనుబంధం లేదు అక్కడ. అది ఒకవేళ స్వప్నావస్థలో ఉన్నప్పుడు కొన్ని దుఃఖాలు వస్తాయి అక్కడ మనకి. స్వప్నావస్థలో కొన్ని దుఃఖాలు వస్తాయి మనకి. కానీ సుషుప్తి అవస్థ అనే అంశంలో పోతే మాత్రం అక్కడ ఏ దుఃఖం ఉండే అవకాశం లేదు. అటనే సుషుప్తి లాంటిది మహాత్ములకు వచ్చేటువంటి యోగ సమాధి. అక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి దుఃఖం అనేటువంటిది ఉండదు. యోగ సమాధిలో దుఃఖం ఉండదు అని ఎట్లా చెప్పగలుగుతున్నారండి మీరు అనవచ్చు. సుషుప్తి అవస్థలో దుఃఖం లేదు కదా. సుషుప్తి అవస్థలో నీకు దేహ సంబంధ భావం లేదు. రెండోది సూక్ష్మదేహం యొక్క దాని యొక్క సంబంధం లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థలో స్థూల దేహంతో పూర్తిగా మమేకమై ఉంటాం. అదే స్వప్నావస్థలో సూక్ష్మదేహంతో మమేకమై ఉంటాం. కనుక సూక్ష్మదేహం ద్వారా అక్కడ కూడా మానవులకు దుఃఖాలు ఉన్నాయి. స్వప్నావస్థలో కూడా ఏదో రూపకంగా వ్యక్తి బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, పరుగులు చేస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, భీతి చెందుతూ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ స్థూల దేహంతో సంబంధపడి భౌతికముగా ఏ యొక్క బాధలు దుఃఖాలు అనేటువంటివి మనం పొందామో వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలు సూక్ష్మదేహంలో ప్రింట్ అయ్యాయి. కాబట్టి మరి అక్కడ అవి మళ్ళా పుటకరిస్తాయి. ఆడ కూడా మరి ప్రాతిభాషిక సంబంధముగా అక్కడ కూడా ఆ దేహాలతో సంబంధం మనకు కలిగి ఉంటుంది. కాబట్టి కనుక స్వప్నములో కూడా రాగద్వేషాలు ఉంటాయి, అక్కడ కూడా ప్రేమలు ఉంటాయి, మోహాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి. అక్కడ కూడా మరి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు పనిచేస్తూ ఉంటాయి. సూక్ష్మదేహం ఉంది అక్కడ పనిచేస్తూ ఉంటాయి. కనుక జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటి ముద్రలే ఇక్కడ కూడా ప్రస్ఫుటమయ్యాయి. కాబట్టి ఇక్కడ కూడా సాధారణంగా మరి జీవుడు దుఃఖానికి గురయ్యే పరిస్థితే ఉంటుంది. అటు స్థూల దేహంతో సంబంధం పడి
ఈ స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యక్తులతో ప్రకృతితో సంబంధం పడ్డప్పుడు వాటి ద్వారా వచ్చే దుఃఖాలు ఈ స్థూల దేహం కాడ ఉంటాయి. అదే నిద్ర సమయంలో సూక్ష్మ దేహంతో సంబంధం పడ్డాం కాబట్టి ఈ సూక్ష్మ దేహములో జాగ్రత్తలో మనం ఏ యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాళ్ళతో అనుబంధం పెంచుకున్నాము, వాళ్ళ యొక్క సంబంధం ముద్రలు ఇక్కడ ఉన్నాయి కనుక ఆ ముద్రలు కూడా మరి రాగం యొక్క సంబంధం రాగము, ద్వేషము, అసూయ ఇలాంటి ముద్రలు గుణములతో పెనవేసుకుని ఉన్నాయి. మన సూక్ష్మ దేహంలో పడేటువంటి యొక్క ముద్రలు మరి ఈ రాగ సంబంధముతో పడే ముద్రలు, ద్వేషం యొక్క సంబంధముతో పడే ముద్రలు, ప్రేమతో ఉండేటువంటి యొక్క ముద్రలు, అసూయతో పడేటువంటి యొక్క ముద్రలు, కక్షలతో పడేటువంటి యొక్క ముద్రలు, కామముతో పడేటువంటి ముద్రలు, ఇవన్నీ సూక్ష్మ దేహంలో గుణవిలితములై పడ్డటువంటి ముద్రలు ఉన్నాయి. అవి మళ్ళా అక్కడ స్వప్నములు ప్రస్ఫుటించినప్పుడు, అవి కొంచెం అభ్యక్తం అయినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆకారాలు అక్కడ గోచరిస్తాయి. మళ్ళీ అక్కడ ఆకారాలతో మనకు మళ్ళీ సంబంధం అనేది ఏర్పడుతుంది. కనుక సూక్ష్మ దేహం యొక్క విధానంలో సూక్ష్మ దేహముతో సంబంధాలు అక్కడ ఏర్పడ్డప్పుడు మనం ఈ పార్థివ దేహంతో లోకంలో వ్యవహరించినప్పుడు ఇక్కడ ఎట్లయితే ఉద్వేగాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా గుణ వికారాలు పొందామో, భావోద్వేగాలు పొందామో, అలాంటివి అక్కడ కూడా ప్రాతిభాషికములో ఉండే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా 2 దశలలో కూడా మరి జీవుడు దుఃఖానికే గురవుతూ ఉన్నాడు. గమనించినట్లయితే నిద్రలో కూడా ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఏ భయాలకు గురయ్యేవాళ్ళు, ఇట్లా చాలా రకాలుగా ఉండేటువంటివన్నీ కూడా అక్కడ కూడా గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ స్థూల దేహంతో సంబంధం పడి ప్రకృతితో సంబంధం పడ్డాము, అక్కడేమో సూక్ష్మ దేహంతో సంబంధం పడి వాటిల్లో ఉన్న వాసనలతో, సంస్కారాలతో సంబంధం పడ్డాము. అక్కడ ఏమిటి ఈ సంస్కారములు అంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ ప్రకృతితో ఈ భౌతికముగా ఉన్నటువంటి యొక్క వ్యక్తులతో పడ్డటువంటి ఆ సంబంధం గల ముద్రలు సూక్ష్మ దేహమునందు పడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ గుణాలైతే మనలో ఉంటాయో, ఏ యొక్క దుఃఖాలైతే ఉంటాయో అలాంటి యొక్క వ్యవహారమే స్వప్నంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా అనేక బాధలు, దుఃఖములు, ఆవేశములు ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్క సుషుప్తి యందు మాత్రమే ఆడ దుఃఖానికి తావులేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అక్కడ మరి ఈ స్థూల దేహం యొక్క సంబంధము కానీ సూక్ష్మ దేహం యొక్క సంబంధం కానీ అక్కడ లేవు. ఇవన్నీ 2 కూడా అవయవములు. స్థూల దేహము అవయవ సహితమై ఉన్నది, సూక్ష్మ దేహము అవయవ సహితమై ఉన్నది కనుక ఈ రెండింటి యందు లోక వ్యవహారం ఉంటుంది. ఈ లోకముతో, భౌతిక ప్రపంచముతో సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కూడా అవయవ సముదాయం కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ అవయవములు అనేటువంటివి కూడా ఏంటంటే ఈ పంచభూతాంశములు. ఈ పంచభూతాల నుంచే నీకు స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అవయవములు కానీ, సూక్ష్మ దేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియ సముదాయము కానీ, ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి పంచభూతముల యొక్క అనుసరించి ఏర్పడ్డటువంటివి ఈ స్థూల దేహం, సూక్ష్మ దేహం అనబడేటువంటివి. అందువల్ల సూక్ష్మ దేహం అని చెప్పన్నప్పుడు 20 తత్వాలు: ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథ్వీ పంచకం 5. అట్లా సూక్ష్మ దేహం అని చెప్పన్నప్పుడు అది కూడా 19 ముఖాలుగా ఉన్నటువంటి విధానము. అవి కూడా ఈ పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఆకాశ అంశాలు వాటిల్లో కూడా చేరి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా భౌతికమై ఉన్నటువంటి ప్రపంచముతో 2 కూడా ముడిపడి ఉన్నటువంటివి స్థూల దేహము, సూక్ష్మ దేహము 2. భౌతిక ప్రపంచమునకు పూర్తిగా సంబంధం పడి ఉన్నాయి. ఈ 2 ఉన్నాయి అంటే నీకు భౌతిక ప్రపంచంతో సంబంధం ఉన్నట్లే. ఈ భౌతిక ప్రపంచముతో పూర్తిగా సంబంధం లేని విధానము అని చెప్పన్నట్లయితే అది నీకు ఒక సుషుప్తికి మాత్రమే చెప్పే అవకాశం ఉన్నది. సుషుప్తిలో ఎవరు లేరు, ఏ వ్యక్తులు లేరు, ఏవి జ్ఞాపకాలు లేవు, ఏ యొక్క ఆలోచనలు లేవు, ఎలాంటి ఆకారాలు లేవు, ఏవి లేవు అక్కడ. కారణం ఏంటంటే ఆ కారణదేహం అనేటువంటిది మరి కేవలం నిరవయవిగా ఉన్న విధానం కనుక
వాస్తవికంగా చూస్తే నీవు నిరవయవి, జీవుడు అనేటువంటి వాడు నిరవయవి, మహాకారణము అనేది నిరవయవి. అటనే మరి కారణదేహం అనేది కూడా నిరవయవి, సర్వేశ్వరుడు కూడా నిరవయవి. నిరవయవి అంటే అవయవరహితుడు. మనం ఆకార విధానంగా భగవదాకారం చూసుకుంటున్నాము అంటే ఉపాసన సంబంధముగా మనకు పెద్దలు ఇచ్చినటువంటి విధానము, అది ఒక తాత్విక కోణములో అనగా దైవ భావన పెంపొందింపజేసుకోవడానికి ఉపకరించేటువంటి అంశం అది. నీవెట్లా మరి నిరవయవి అవయవరహితమై ఉన్నావో, లోన ఉన్నటువంటి ఆత్మకు అవయవాలే ఉన్నాయి, పరమాత్మకు అవయవాలు ఎక్కడున్నాయి, శుద్ధ బ్రహ్మమునకు అవయవాలు ఎక్కడున్నాయి? శుద్ధ బ్రహ్మమునకు అవయవాలు లేవు, పృచగాత్మకు అవయవాలు లేవు, పరమాత్మకు అవయవాలు లేవు. కనుక జీవుని యందు పృచగాత్మ చెప్తాం, ఈశ్వరుని యందు పరమాత్మ చెబుతాం. ఈ పృచగాత్మ పరమాత్మల ఏకమై ఉన్న వస్తువే బ్రహ్మము అంటాం. అఖండమై ఉన్నటువంటి బ్రహ్మము అది నిరవయవి, అవయవాలు దాంట్లో లేవు. కాళ్ళు, చేతులు, తల, ముక్కు, నోరు అనేటువంటి అవయవాలు బ్రహ్మానికి లేవు. అంటే ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే పృచగాత్మ, బ్రహ్మము యొక్క స్వరూపమే పరమాత్మ అన్నారు. ఎందుకన్నారు అంటే అవిద్య ఉపాధిని బట్టి పృచగాత్మ అన్నారు, మాయ ఉపాధిని బట్టి పరమాత్మ అన్నారు. ఇట్లా వచ్చాయి పేర్లు. పృచగాత్మే, ఆ పృచగాత్మయే జీవుడు అన్నారు. పరమాత్మ, ఆ పరమాత్మయే ఈశ్వరుడు. కాబట్టి పృచగాత్మ నిరవయవి, పరమాత్మ నిరవయవి. అదే ప్రకారముగా పృచగాత్మకు ఉపాధిగా ఉన్నటువంటి అవిద్య నిరవయవి, అంటే పరమాత్మకు ఉపాధిగా ఉన్నటువంటి మాయ నిరవయవి, అవయవరహితము. కాబట్టి ప్రకారముగా వాళ్ళని ఏ యొక్క అవయవాలతో పోలిసే అవకాశాలు కావు. అయితే మన ఉపాసన సంబంధముగా లోకంలో దేవతామూర్తుల్ని అవయవ సహితముగా ఆరాధించుకుంటూ ఉన్నాం, ఆలయాలలో ప్రతిష్ట చేసుకుంటూ ఉన్నాం. సాధారణ స్థాయిలో ఉండాల్సినటువంటి అంశము. ఎందుకంటే భౌతికము నుంచి వాడు ఈ విశ్వంలోకి వ్యక్తమై వచ్చాడు, ఏమీ తెలియనటువంటి విధానం నుంచి వచ్చాడు. కనుక వారిలో కొన్ని మంచి భావాలు, దైవ భావాలు, భక్తి భావాలు పెంపొందింపజేస్తే వాడు కొంచెం ఈ వైపుకు మరలి ఇట్లా తర్వాత భక్తి భావనతో తన మనసును పెంపొందింపజేసుకుని మహాత్ముల యొక్క ఆశ్రయం ద్వారా జ్ఞానాన్ని అధ్యయనం చేసి అంటే ఆ జ్ఞానం నుంచి శుద్ధ బ్రహ్మం వైపుకు ప్రయాణం చేయటానికి సహకరించేటువంటి అంశం అది. దానికోసం ఏర్పాటు చేశారే తప్ప వాస్తవికంగా చూస్తే నిరవయవి జీవుడు నిరవయవి, ఈశ్వరుడు నిరవయవి, పృచగాత్మ నిరవయవి, పరమాత్మ నిరవయవి. వాటికి మూలమై ఉన్న శుద్ధ బ్రహ్మం నిరవయవి, అవయవరహితం. కాబట్టి దాంట్లో ఏ వ్యవహారాలు ఉండవు. అవిద్యలో ఉన్న దాని విధానంలో ఏ వ్యవహారాలు అనేటువంటి అక్కడ ఉండవు. కాబట్టి ఆ అవిద్య అనేటువంటి విధానం నుంచి సూక్ష్మ దేహంతో సంబంధం పడ్డప్పుడు, స్థూల దేహంతో సంబంధం పడ్డప్పుడు అప్పుడు వ్యవహారం అనేది వస్తుందే తప్ప వాటితో సంబంధం పడకుండా గనక ఉంటే ఆడ వ్యవహారం అనేటువంటిది వచ్చే అవకాశాలు లేవు. రోజువారీగా మనం ప్రత్యక్షంగా చూసుకుంటూ ఉన్నటువంటిదే. నిద్రా సమయంలో సుషుప్తిలో ప్రవేశించాము అంటే ఆడ ఏమీ లేవు, ఏమీ తెలియదు, అసలు ఉన్నాయో లేవు అనేది కూడా ఏమీ లేవు. ఎవరికి దిగులే లేదు, ఎవరికి బాధే లేదు. తెలిస్తే కదా బాధ అనేటువంటి, తెలియకపోతే బాధ ఏమున్నది? తెలిస్తే బాధ అవుతుంది, తెలియకపోతే ఇంక బాధ ఏముంది అక్కడ? అది. కాబట్టి ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పుకున్న విధానములో ఒక సుషుప్తి అనేటువంటి అంశంలో ప్రవేశించాము అంటే ఆడ కేవలం అందరూ ఆనందంగానే ఉంటారు. సుషుప్తిలో ఆనందమే చెప్పారు మహాత్ములు కూడా. ఎందుకంటే అక్కడ నీకు ఎలాంటి గందరగోళం లేదు, అది సుషుప్తి అన్నారు. అంటే అక్కడ జీవుడు కేవలం అవిద్యా ఉపాధిగా ఉన్న జీవుడు, దానిని సుషుప్తి అన్నాం. ఒకవేళ ఈ జీవుడే
ఈశ్వరుడుగా ఉన్నట్లయితే ఈ జీవుడే ఈశ్వరుడు, అది తురియము అన్నారు. అది ఇక్కడ జీవుడు ఉన్నటువంటి అంశాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. అయితే అట్టి జీవుడే మరి ఈశ్వరుని యొక్క స్వరూపముగా గనక ఉన్నట్లయితే అది తురియము అనే మాట వాడతారు. కనుక జీవుడు ఏ సుషుప్తి యొక్క అంశముగా ఉన్నాడో, ఆనందంగా ఉన్నాడో, అతని కంటే మిక్కుటమైనటువంటి యొక్క ఆనందం ఈశ్వరుడై ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా లభిస్తుంది వానికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి జీవుడు మరి అక్కడ ఈశ్వర అంశంలో ప్రవేశించడం ఎలా అని చెప్పి అన్నట్లయితే దానికి ఒక సాధనాంశాన్ని మహాత్ములు బోధిస్తారు. తత్వవేత్తలు, జ్ఞానులు బోధించే అంశం ఇదొక్కటే, ఇంకేం కాదేక. ఎక్కడికన్నా పోనువేక. ఏ మహాత్ముడిని ఆశ్రయించినా, ఏ బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించినా, ఎంతటి మహానుభావులను ఆశ్రయించినా అందరి యొక్క ఉపదేశం ఏంటంటే, ఏ యొక్క జీవుడుగా నువ్వు ఉన్న ప్రస్తుతం ఉన్నావో ఆ నీవు ఈశ్వరుడు కావాలి అన్నారు. దాన్ని జీవ బ్రహ్మైక్యము అనే మాట వాడారు. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబుతానవలీలన్ గనిపూర్ణుడై పెదప మాయా సంస్కృతిందినంతవులన్ నిర్సునే యోగి పాలు పెరుగై త్రక్షంగ వీరైనయా నవనీతంబు చల్లలో కలయునే నానావిధ ప్రకారంబు శివజీవైక్య సమాధియందు. దాన్ని సమాధిగా చెప్పుకొచ్చారు. అక్కడ ఇక జీవుడు అనేటువంటి అంశం లేదు. ఆ జీవుడే ఈశ్వరుడయ్యాడు, జీవుడే ఈశ్వరుడయ్యాడు అన్నమాట. కనుక ఈశ్వరుడుగా ఉన్న అంశముగా చూస్తే దాన్ని ఏమంటారు? సమాధి అనే పదం వాడారు. సమాధి అనేటువంటి పదము జీవుడు తాను ఉన్నటువంటి స్థలములో ఉన్నప్పుడు ఆ పదం వాడరు. కాబట్టి జీవుడు తన స్థలములో వాడు ఉన్నట్లయితే అక్కడ వాడే పదము ప్రాజ్ఞుడు అనే పదం వాడతారు. ఆ జీవుడే ఈశ్వరుడై ఉన్నట్లయితే అది అక్కడ తురియము అన్నారు. అది కూటస్థః అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారంగా ఎప్పటికైనా ఈ జీవుడు ఈశ్వరుడు కావాల్సి ఉన్నది. జీవుడుగా ఉన్నంతకాలం వీనికి ఈ దుఃఖములు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అనేటువంటివి మాత్రం తప్పవు. కనుక ఈ జీవుడు శివుడు కావటానికి శివజీవైక్యము, జీవుడు శివుడు కావటానికే ఉన్నటువంటిది ప్రయత్నము. అది మీకు రాబోయే శ్లోకాల్లో కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతురువు మాతే సంగోస్త్వ కర్మ అనేవన్నీ రాబోయే శ్లోకాలు మీకు ఆ అంశాన్ని చెప్పుకొస్తాయి, గమనించుకోవచ్చు మీరు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇన్ని మీకు రాబోయే శ్లోకాలు మంచిగా బోధించేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. దాని అనగా జీవుడు ఈశ్వరుని స్థానంలోకి రావాలి, ఈశ్వరుడై ఉండాలి, ఈశ్వరునిలో లీనం కావాలి. కనుక ఈశ్వరుని లీనం కావాలని చెప్పనంటే తాను ఏ యొక్క స్థానంలో ఉన్నాడు, ఏ ఉపాధిలో ఉన్నాడు, ఏ అవిద్యలో ఉన్నాడు, ఆ అవిద్య నుంచి వాడు దాటి బయటపడాలి. అవిద్య నుంచి దాటి బయటపడటానికే ఇక్కడ చెప్పిన అంశము మహాకారణముతో ఉన్నటువంటి అంశము. మహాకారణం అంటే సోహం, హంస సోహం, హంస సోహం, ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము కుండలి శక్తిని కుదురుగా నిలిపి
పండు వెన్నెలలో నిండుట యోగము, యోగమురా సోహమురా. నాసికమందున నడపర యోగము, వీణులయందున వినరా నాదము, కన్నులయందున కనరా బ్రహ్మము అని బ్రహ్మంగారు మహానుభావుడు. ఆడిడి హంసను జోడెడబాయక, వేడుక నాదము కూడుట యోగము. ఎందుకయ్యా యోగం అని చెప్పనంటే, జీవుడుగా ఉన్నటువంటి యొక్క నిన్ను ఈశ్వరుడుగా మలసటానికి, ఈశ్వరునిలో లీనం చేయటానికి, జీవత్వమును పూర్తిగా తుడిసివేసి ఇక ఆ జీవుడు ఈశ్వరుడు చేయటానికి ఉన్నటువంటి మార్గం అది మహాకారణము. మహాకారణాన్ని ఆశ్రయిస్తేనే అక్కడ జీవుడు శివుడయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కారణదేహాన్ని మాత్రమే ఆశ్రయించి ఉన్నంత వరకు అక్కడ ప్రాజ్ఞుడుగా ఉంటాడు. అయితే దుఃఖములు మాత్రం అక్కడ శోకం, అది గమనించండి. ప్రాజ్ఞుడుగా ఉన్న ఆ స్థానంలో మాత్రం ఏ దుఃఖము సోకదు. సుషుప్తి అవస్థలో మీకు దుఃఖాలు ఉంటాయా అని చెప్పి అడిగితే ఏం చెబుతారు చెప్పండి? గాఢ నిద్రలో ఏ దుఃఖము ఉండదనే విషయం అందరూ కూడా అది అవగతంలో ఉన్న అంశము. ఆ ప్రకారముగా మరి చూసినట్లయితే ఈ దుఃఖములు అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. ఎందుకంటే అవయవ సహితమై ఉన్నటువంటి నువ్వు స్థూల దేహంతో సంబంధం పడ్డా నీకు వదిలిపెట్టే పరిస్థితి కాదు. అవయవ సహితమై ఉన్నటువంటి సూక్ష్మదేహంతో సంబంధం పడ్డా వదలవు, ఆడకే వస్తాయి, అక్కడ ఉన్నాయి, ఆడ నీకు వాసనలు ఉన్నాయి. ప్రపంచం యొక్క సంబంధమై ఉన్న వాసనలన్నీ నీకు సూక్ష్మదేహంలో ప్రింట్ అయ్యాయి. ఒకవేళ కనుక అవన్నీ కూడా సూక్ష్మ కారణదేహంలో కనుక పడి ఉన్నట్లయితే కూడా మనకి చాలా ఇబ్బంది వచ్చి పడే పరిస్థితి ఉండేది. ఆడపడల కారణదేహంలో పడలేదు. కాబట్టి ప్రకారముగా సూక్ష్మదేహం కాడ నీకు ఈ దుఃఖాలు వెంటాడతాయి, స్థూల దేహం వ్యవహారం కాడ జాగ్రత్త అవస్థ కాడ కూడా దుఃఖాలు వెంటాడతాయి. కనుక రెండింటి యందు దుఃఖములు పడుతున్నటువంటి పరిస్థితి గమనించండి. నిద్రా సమయంలో కూడా చాలామంది ఈ స్వప్న విధానాలలో చాలా మరి దుఃఖానికి గురవుతున్నారు, వేదనకు గురవుతున్నారు, బాధలకు గురవుతూ ఉన్నారు. అనేక రకాలు ఉంటాయి ఎక్కడ కూడా. కానీ ఆ దుఃఖాలు లేకుండా ఉన్న అంశం ఏదని చెప్పుకోవాల్సి వస్తే అది సర్వసాధారణమైనటువంటి యొక్క మానవులకు సంబంధించినటువంటి అంశముగా సుషుప్తిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే లోకంలో మహనీయ లోకం ఒకటి ఉన్నది, బ్రహ్మవేత్తల లోకం ఉన్నది. యోగులు, జ్ఞానులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, విధము విద్వరేణ్యులు, విదుషీమనులు, యోగులు, జ్ఞానులు ఇలాంటి అందరూ కూడా మరొక కోణంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నారు. తమ జీవత్వమును నుండి విడబడి అది ఈశ్వర స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళెప్పుడూ కూడా ఇంకా మిక్కుటమై ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని పొందే విధానం అనేది ఉంటుంది. దాని యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న బ్రహ్మానందము అంటారు. బ్రహ్మానందవారాశి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం పొందు నానాద్రపుష్పు నటద్భృంగము ప్రసవ సంస్పర్శాప్తి కోలిన్ గతిన్ శివజీవ. కాబట్టి ప్రకారంగా మరి ఒక ఉన్నటువంటి అంశం మనకు మహాత్ములు చెప్పే విధానములో ఒక కారణదేహములో ఉండగలిగితే నీకు దుఃఖం ఉండదు, లేదా మహాకారణమునందు ఉండగలిగినా నీకు దుఃఖం ఉండదు. మహాకారణం అది ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి స్థానం. కారణదేహం జీవుడు కలిగి ఉన్నటువంటి యొక్క స్థానం కనుక సుషుప్తి అనగా కారణదేహము. అక్కడ ఉన్నా దుఃఖం లేదు, మహాకారణం ఈశ్వరుని వద్ద ఉన్నా దుఃఖము లేదు. ఆ స్థానములు వీడి కిందకు వచ్చాడా అంటే అవయవ సహితమై ఉన్నటువంటి ఈ భాగాలను పొందాడు అంటే దానికి చెప్పిన మాట శంకరాచార్యుల వారు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. ఈ ప్రకారంగా
ఉన్నటువంటి యొక్క అతనిని శూద్రుడు అనే పదంతో చెప్పుకొచ్చారు. అనగా స్థూల దేహంతో సంబంధం పడి ఉన్నవాడైనా, సూక్ష్మ దేహంతో సంబంధం పడి ఉన్నవాడైనా, లేక జాగ్రత్త లోకంలో సంచరించేవాడైనా, స్వప్న లోకంలో సంచరించేవాడైనా, ఇరువురికి కూడా, విశ్వడికి తేజస్సుడికి ఇరువురికి కూడా ఈ దుఃఖ ఛాయలు సోకుతాయి. ఈ దుఃఖముల యొక్క సముద్రంలో మునుగుతూ ఉంటాడు. ఈ మునిగే వ్యవహారాన్ని బట్టి వాళ్ళు శూద్ర అనే పదం వాడారు. అది కేవలం స్థూల దేహంతో సంబంధం పడి దుఃఖములు పొందుతూ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చెప్పినటువంటి అంశము. ఇది కేవలం మేము శూద్రులం కాదండి, మేము శూద్రులం కాదండి అని మెహర్బానీగా చెప్పుకుంటూ ఉంటారు. అది కేవలం లోక వ్యవహారానికి ముడిపడి ఉన్న అంశమే తప్ప పారమార్థికంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ లోకంలో మరి బ్రహ్మముతో అనుబంధం లేకుండా అజ్ఞానముతో సంబంధం పడి స్థూల దేహ సంబంధ మోహాలతో మునిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా జీవితంలో దుఃఖాలు పొందకుండా ఎవరు ఉండరు. ఏ వర్ణశ్లని చూడండి, ఎవరైనా అడగండి, అయ్యా మీ గృహంలో మీరు అగ్ర కులంలో జనించారు కదా, మీకు దుఃఖాలు ఏమి ఉండవు కదా అని చెప్పి అనండి. వాళ్ళు చెబుతారు ఎన్ని దుఃఖాలు ఉన్నాయో. ఎందుకంటే అది కేవలం లోక వ్యవహారాన్ని బట్టి ఏర్పడ్డటువంటి అంశములు. దాని వరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది తప్ప వాటిని పారమార్థికంలోకి లాక్కు రాకూడదు. కనుక పారమార్థిక పరంగా చెప్పేటువంటి యొక్క అంశములు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదన్నా ఒక ఆత్మీయ సంబంధమై ఉన్నటువంటి, భగవత్ సంబంధమై ఉన్నటువంటి అనుభూతి గురయ్యే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కాబట్టి లోకంలో మానవులు ఒక భ్రాంతిలో మునిగి ఈ పరమార్థములో అనగా తాత్విక కోణంలో చెప్పినటువంటి అంశాలను కూడా లాక్కుపోయి ఇటు వ్యవహారంలో వాడుకోవడం కారణంగా వారు ఆత్మోన్నతిని పొందటం అనేటువంటి విషయంలో వెనకబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రకారముగా ఇక్కడ బ్రాహ్మణస్య విజానత అనేటువంటి పదం పూర్ణముగా ఈయన గారు స్వామివారు ఇక్కడ ఒక తాత్విక కోణములో చెబుతున్న పదమే తప్ప అది లోక వ్యవహారం ఉద్దేశించి చెప్తున్నటువంటి పదముగా మనం గ్రహించకూడదు. ఎందుకంటే బ్రాహ్మణస్య విజానత అన్నట్లయితే ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి పదముగా పోయే అవకాశం ఉంటుంది. అది లోక వ్యవహారంలో వాడుకున్న పదం అది. కానీ తాత్విక పరంగా ఏం చెప్పారంటే బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అన్న పదం వాడారు. అంత మాత్రంతో మమ్మల్ని తక్కువ చేస్తారా, మమ్మల్ని హీనులు చేస్తారా, అది మాకు సంబంధించిన అంశం లేకుండా ఉందని చెప్పి చెబుతారా అనే విధానంగా ఎవరో కూడా అలాంటి అగ్ర కులం గలవారుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా అన్నట్లయితే అది భావించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండేటువంటి గౌరవాలు లోకంలో వాళ్ళకు ఉంటాయి. అది లోకాన్ని బట్టి ఉండే విధానాలు. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఇది కేవలం ఒక బ్రహ్మజ్ఞానానికి ముడిపడి ఉన్నటువంటి అంశము. కారణం ఏంటంటే తావాన్ సర్వేషు వేదేషు ఇది బహువచనం, సప్తమ భక్తి బహువచనం ఇది. వేదయోహో వేదేషు అనేటువంటిది అన్నమాట. కాబట్టి బహువచనం ఇది. వేదేషు అన్నప్పుడు అనేక వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఆదరణ వేదం, అటనే ఉపాంగాలు వేదాంగములు శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం, ఇంకా అనేకమైనటువంటి అంగాలు చాలా రకాలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేసేవారు లోకంలో ఉన్నారు. దీనివల్ల జీవితం చాలా ఖర్చు అయిపోతున్న పరిస్థితి. కారణం ఏంటంటే చెప్తున్న మాట, నువ్వు దీంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి జీవితాన్ని అట్లా లాక్కుపోతూ ఉన్నావు. బ్రాహ్మణస్య జానత తెలియటం, విజానత విశేషముగా తెలిసి ఉన్నటువంటి యొక్క అంశములో ఇక్కడ చెప్పే మాట మన శంకరులు చెప్పేటువంటి అంశాలు మనకి వేదాంత డిండిమ అనేటువంటి పుస్తకంలో మీరు చూసుకోవచ్చు. అక్కడ చాలా అంశాలు ఉంటాయి. రేపటి రోజున వాటి గురించి కూడా ఏమన్నా చూద్దాం. శంకరాచార్యుల వారు కూడా సశాస్త్రీయముగా దీని మీద వాళ్ళు ఏం మాట్లాడారనే విషయాన్ని కూడా, కొంత శాస్త్రకారులు కూడా ఈ విషయం మీద వాళ్ళు ఏం చెప్పారనే విషయం కూడా మనం చూసుకోవచ్చు.
కాబట్టి మాకుగా చెప్పినటువంటి యొక్క అంశాన్ని మీరు వేరే రూట్లో లాక్కుపోతారనే భావం ఎవరు పొందాల్సిన అవసరం లేదు. ఇక్కడ తాత్విక పరమగా చెప్తున్నటువంటి యొక్క అంశం వరకే మనం దాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేద పాఠేన విప్రశ్య బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అన్న కోణములో సాగినటువంటి పదం ఇది, బ్రాహ్మణస్య విజానత అనేటువంటిది. అందువల్ల జన్మత ప్రతి ఒక్కరూ కూడా చూస్తే మరి శూద్ర అనేటువంటి అంశాన్ని పొంది ఉన్నటువంటిదిగా భావించుకోవాల్సి ఉంటుంది. అది కేవలం దుఃఖం యొక్క ఛాయలను అనుసరించి ఏర్పడేటువంటిది. కాబట్టి మరి మనం దేహముతో అనుబంధం కలిగి ఉన్నంత వరకు, సూక్ష్మదేహముతో అనుబంధం కలిగి ఉన్నంత వరకు ఈ దుఃఖాలు తప్పవు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇవన్నీ కూడా లోకంలో వాడుతున్నారు కదా, ఇవన్నీ కూడా స్థూలదేహం యొక్క పరిధిలో ఉన్నాయా, సూక్ష్మదేహ పరిధిలో ఉన్నాయా? మరి సూక్ష్మదేహం చెప్పండి. సూక్ష్మదేహానికి క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు, ఇది సూక్ష్మదేహానికి ఏమైనా ఉన్నాయా? మన సూక్ష్మదేహం దాటి కారణదేహం దాకా పోండి. కారణదేహానికి ఏమన్నా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కారణదేహానికి ఉన్నాయా? మన మహాకారణం ఇంకా పైకి పోండి. మహాకారణం కాడ ఏమన్నా వైశ్య, శూద్ర, బ్రాహ్మణ అక్కడే ఉన్నాయా? ఇంకా పైకి పోతే ప్రత్యేగాత్మ అక్కడేమన్నా ఉన్నాయా? కాబట్టి ఈ విధంగా చూస్తే మన పైనుంచి వస్తే ప్రత్యేగాత్మ కాడ లేవు, మహాకారణం కాడ లేవు, కారణదేహం కాడ లేవు, స్థూలదేహం దగ్గర లేవు, కేవలం సూక్ష్మదేహం దగ్గర లేవు, కేవలం స్థూలదేహం కాడ మాత్రం పెట్టుకుని ఆలాడుతూ ఉన్నారు. ఈ స్థూలదేహం రేపో మాపో పోతుంది. ఏ పూట శ్వాస కాస్త ఆడటం మానుకుంటుందో ఆ పూట ఈ దేహం పని ఇక ప్రయాణం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ దేహ భ్రాంతిలో పూర్తిగా మునిగిపోయి వాటికి పెట్టుకున్నటువంటి ఒక కొన్ని అంశాలని ప్రగాఢముగా నాటింపజేసుకొని వాటితోనే జీవితాలని ఎలగబోస్తున్న పరిస్థితి, దాంతోనే దేహాన్ని వదిలి పోతున్న పరిస్థితి. దేహం పోయాక సూక్ష్మదేహంలో ఇవేవీ లేవు, కారణదేహంలో ఇవేవీ లేవు, మహాకారణంలో ఏవీ లేవు, వాటి మూలముగా ఉన్న ప్రత్యేక ఆత్మ పరమాత్మ బ్రహ్మలో కూడా ఏమీ లేవు. వాటిని స్థూలదేహం మీద పులుముకొని ఈ జీవితాన్ని ప్రకారంగా నడుపుకొని అజ్ఞానములో, మోహములో, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ, పరమాత్మ అన్నమాట. అజ్ఞానము చేత ఆవహింపబడ్డటువంటి వాడై తేన ముహ్యంతి, మోహాలకు గురై పోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అంశాలు ఏమన్నా సూక్ష్మదేహంలో ఉన్నాయో చూడండి, కారణదేహానికి పట్టి ఉన్నాయో చూడండి, మహాకారణం పట్టి ఉన్నాయో చూడండి. ఎన్నింటికి లేనటువంటి దాన్ని దీనికి ఎందుకు? ఇది లోక వ్యవహారం అనుసరించి ఏర్పడ్డటువంటి పదాలుగా మాత్రమే గ్రహించుకున్నట్లయితే ఎవరికి ఏ సమస్యలు ఉండవు. దీంట్లో పారమార్థిక కోణంలో ప్రయాణం చేసినట్లయితే మీకు పూర్ణమైనటువంటి యొక్క అర్థం గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఎందుకు చెప్పారయ్యా ఈ పదము అని చెప్పనంటే, అందరూ కూడా ఈ దేహభావన పొంది ఉన్నారు. ఇది పార్థివ దేహము, పృథివీ సంబంధమై ఉన్న దేహము, మట్టి దేహము. ఇది ప్రారంధానుగుణ్యముగా ఏర్పడ్డటువంటి దేహము. ఆ దేహము ద్వారా పొందే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖ సాగరంలో ఈదులాడుతూ ఉన్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి వాడినటువంటి పదం ఈ జన్మనా జాయితే శూద్ర. ఆ కోణంలో పోగలిగితే నీకు బ్రాహ్మణస్య విజానత అనేటువంటి అంశం నీకు బాగా మనసుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. స్వామి చెప్పేటువంటి యొక్క బోధ మన మనసులో బాగా నాటుకునే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి